శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ నారదుడు తీర్థయాత్రా విశేషాలన్నీ కూడా ధర్మరాజుకి తెలియజేసి ఆయన అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. అంతర్ధానమైన తర్వాత ఆయన ఆ ధర్మరాజు తను ఏవైతే ఈ యాత్రా విశేషముల గురించి నారదుడి ద్వారా తెలుసుకున్నాడో అవన్నీ అక్కడ ఉండేటువంటి మహర్షులకి తెలియజేశాడు. ఆ తర్వాత ఆయన ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళి ధౌమ్యుడితో మాట్లాడుతున్నాడు. మహానుభావ, అర్జునుడు మహాపరాక్రమవంతుడైనటువంటి వాడు, అతన్ని మేము పంపించాము దివ్యాస్త్ర సంపాదనకు అర్హుడు అనేటువంటి ఉద్దేశంతో అతన్ని తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించవలసింది అని పంపించాము. కానీ అతడు వియోగం చేత బాధపడుతున్నామయ్యా. ఎందుకంటే అతడు ఒక్కడే మాకు గొప్ప ఆధారభూతమైనటువంటి వాడు. రేపు జరగబోయేటువంటి యుద్ధంలో మహా పరాక్రమవంతులైనటువంటి వాళ్ళని ఎదుర్కోవాలి రేపటి యుద్ధంలో. అందువలన దానికోసమని ఆ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ దివ్యాస్త్రాలను సంపాదించడం కోసమని అర్జునుడిని పంపించవలసి వచ్చింది. అలం సతేషాం సర్వేషాం ఇతి మే ధీయతే మతి నాస్తి తత్ప్రతికృతార్థానాం రణే అరీణాం ప్రతిక్రియ. ఆ ధృతరాష్ట్రుడి యొక్క పక్షాన్ని జయించాలి అంటే అతడు ఒక్కటే చాలు. ఇది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసమయ్యా. ఎందుకంటే వాళ్ళు ఆ శత్రువుల్ని ఎదుర్కోవడానికి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే గొప్ప పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు. వాళ్ళని ఎదుర్కోవడానికి వేరొక ఉపాయం ఏం లేదు. తేవయం పాండవం సర్వే గృహీతాస్త్రమరిందమం ద్రష్టారో నహి భీభస్సు భారముద్యమ్య సీదతి. ఆ శత్రుపీడకుడైనటువంటి అర్జునుడు అస్త్రాలను సాధించడం అనేటువంటిది మనమంతా తప్పకుండా చూస్తాం. ఆ వీరుడు కార్యభారాన్ని వహించాక పూర్తి చేస్తే కానీ ఎప్పుడు కూడా శాంతించడు. ఒక పనిని తలపెట్టేడు అంటే అర్జునుడు దాన్ని సఫలం చేస్తాడు, దాన్ని సఫలం చేయకుండా తిరిగి రాడు అనేటువంటి ఒక విశ్వాసం మాకంతా ఉంది. వయంతు తం ఋతే వీరం వనేస్మిన్ ద్విపదాంబర అవధానం నగచ్చామహ కామ్యకే సహ కృష్ణయ. అయితే ఈ కామ్యక వనంలో ద్రౌపదీ సహితులమైనటువంటి మేము అర్జునుడు లేకుండా ఉండడంతో మేము సావధానంగా ఉండలేకపోయాం. మా మనస్సు అంతా కూడా అర్జునుడి మీదకి పోతుంది. భవానన్యద్వనం సాధు బహ్వర్ణం ఫలవచ్చుచి ఆఖ్యాతం రమణీయం చ సేవితం పుణ్యకర్మభి. కాబట్టి పుణ్యపురుషులు సేవించగలిగినటువంటి మరొక వనాన్ని గురించి మీరు తెలియజేయాలి మాకు. ఇలాగే చాలా చక్కగా మంచి సుందరమై ఉండాలి, అలాగే అది అన్నపాన సమృద్ధమై ఉండాలి, ఫలసహితమై ఉండాలి, జల సమృద్ధమై ఉండాలి. అటువంటి చక్కటి పవిత్రమైనటువంటి వనాన్ని సూచించవయ్యా. ఎత్ర కంచిత్ వయంకాలం వసంత సత్య విక్రమం ప్రతీక్షామో అర్జునం వీరం వృష్టికామాయ వాంబుదం. వర్షాన్ని కోరేవాడు మేఘం కోసం ఎట్లాగైతే ఎదురు చూస్తాడో అట్లాగే వీరుడైనటువంటి అర్జునుడి రాక వరకు ఎదురు చూస్తూ మేము కొంతకాలం గడుపుతాము. వివిధాన్ ఆశ్రమాన్ కాంశ్చిత్ ద్విజాతిభ్య ప్రతిశ్రుతాన్ సరాంసి సరితశ్చైవ రమణీయాంశ పర్వతాన్ ఆచక్ష్వనహి మే బ్రహ్మన్ రోచతే తమృతే అర్జునం వనేస్మిన్ కామ్యకే వాసః గచ్చామో అన్యాం దిశాం ప్రతి. మీరు బ్రాహ్మణులందరి ద్వారా వింటూ ఉంటారు కదా, అందువలన ఈ ఋత్వికుల ద్వారా విన్నటువంటి ఆశ్రమాలు, సరస్సులు, నదులు, మందర పర్వతాలు కలిగినటువంటి సుందరమైనటువంటి పర్వతాలు కలిసినటువంటి ప్రదేశాల గురించి తెలియజేయండి. అర్జునుడు లేక ఈ కామ్యక వనంలో మేము నివసించలేము. వేరొక ప్రదేశానికి వెళ్ళి ఈ దుఃఖాన్ని కాస్త తగ్గించుకుంటాము. అందువలన మీరు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి మంచి మంచి ఆశ్రమాలు ఏవి ఉన్నాయి, లేకపోతే ఎటువంటి ఉన్నాయి అనేటువంటివన్నీ కూడా కాస్త మీరు అన్నీ తెలిసినటువంటి వారు కాబట్టి మాకు తెలియజేయవలసింది అని ధౌమ్యుణ్ణి ఆ ధర్మరాజు కోరాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి ధౌమ్య తీర్థయాత్రాయాం షడశీతితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో ధౌమ్య తీర్థయాత్ర అనేటువంటి 86వ అధ్యాయం ముగిసింది. 87వ అధ్యాయంలో ప్రవేశించాం. ఇప్పుడు ధౌమ్యుడు వరుసగా
నాలుగు దిక్కుల వైపు ఉండేటువంటి ఆశ్రమాలు, మంచి మంచి పుణ్యమైనటువంటి ప్రదేశాలు ఏమున్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా, ఎక్కడికి వెడితే మీకు మంచిది అనేటువంటి విషయం అంతా కూడా ధర్మరాజుకి తెలియజేస్తాడనమాట. వైశంపాయన ఉవాచ, ఇదంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. తాన్ సర్వాన్ బుత్సుకాన్ దృష్ట్వా పాండవాన్ దీన చేతసః ఆశ్వాసయం తథా ధౌమ్య బృహస్పతి సమోబ్రవీత్ బ్రాహ్మణానుమతాన్ పుణ్యాన్ ఆశ్రమాన్ భరతర్షభ దిశస్తీర్థాని శైలాంశ్చ శృణిమే వదతో నఘా. ఆ పాండవుల మనస్సులు అర్జునుడి విషయంలో చాలా దీనమైపోయి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అర్జునుడిని కలుసుకోవాలనేటువంటి కుతూహలంతో ఉన్నారు. వీళ్ళ అవస్థ అంతా గమనించాడు ఆ ధౌమ్యుడు. ఆ ధౌమ్యుడు అంటే ఎటువంటి వాడంటే, దేవతలకి ఏ విధంగా అయితే బృహస్పతి గురువు, అలాగే పాండవులకి ధౌమ్యుడు గురువు. అందువలన ఆయన వాళ్ళని ఊరడిస్తూ వాళ్ళతో ఈ విధంగా అంటున్నాడు, బ్రాహ్మణులు ఇష్టపడేటువంటి తీర్థ ఆశ్రమ పర్వత దిక్కులన్నీ కూడా నీకు వర్ణించి చెబుతానయ్యా, విను. యాన్ శ్రుత్వా గతతో రాజన్ విశోకో భవతాసిహ ద్రౌపద్యాచానయా సార్ధం భ్రాతృభిశ్చ నరేశ్వర. నా ద్వారా వీటినన్నింటినీ కూడా నేను చెప్పేటువంటి విషయాలు శ్రద్ధగా విను. నువ్వు అది వింటే కనుక నువ్వు, ద్రౌపది, అలాగే నీ సోదరులు కూడా ఈ అర్జునుని మీద ఉండేటువంటి విరహంతో బాధపడుతున్నటువంటి బాధను మరిచిపోతారయ్యా. అందువలన జాగ్రత్తగా విను. ఎందుకంటే శ్రవణాచైవ తేషాం త్వం పుణ్యమాప్స్యసి పాండవ గత్వా శతగుణం చైవ తేభ్యయేవ నరోత్తమ. వాటిని గురించి వింటేనే సేవించినంత పుణ్యం వస్తుందయ్యా. అక్కడికి చేరితే ఇంకా ఆ ప్రదేశాల నుంచి 100 రెట్ల ఫలాన్ని పొందుతావు నువ్వు. పూర్వం ప్రాచీం దిశం రాజన్ రాజర్షిగణ సేవితాం రమ్యాం తే కథయిష్యామి యుధిష్ఠిర యథా స్మృతి. ఓ రాజా, నాకు గుర్తున్నంత వరకు మొట్టమొదటనేమో నేను పూర్వం రాజర్షులందరి చేత సేవింపబడినటువంటి తూర్పు దిక్కున ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా నీకు తెలియజేస్తాను. తస్యాం దేవర్షి జుష్టాయాం నైమిషం నామ భారత యత్ర తీర్థాని దేవానాం పుణ్యాని చ పృథక్ పృథక్. ఆ తూర్పు దిక్కున దేవర్షులందరి చేత కూడా పూజింపబడేటువంటి నైమిష తీర్థం ఉందయ్యా. అక్కడే ప్రతి దేవతకు వేరువేరు తీర్థాలన్నీ ఉన్నాయి. యత్ర సా గోమతి పుణ్యారమ్య దేవర్షి సేవిత యజ్ఞభూమిశ్చ దేవానాం శామిత్రంచ వివస్వత. ఆ ప్రదేశంలోనే దేవర్షి సేవితమైనటువంటి చాలా అత్యంత సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి గోమతి నది ఉందయ్యా. అది దేవతల యజ్ఞభూమి. అలాగే యముని పశుమారణ ప్రదేశం కూడా నది. తస్యాం గిరివర పుణ్య గయో రాజర్షి సత్కృత శివం బ్రహ్మసరో యత్ర సేవితం త్రిదర్శిభి. ఆ తూర్పున పుణ్యము పవిత్రమైనటువంటి గయ పర్వతం ప్రకాశిస్తోంది. అది గయుడి చేత నిర్మింపబడింది. అక్కడే మంగళకరమైనటువంటి బ్రహ్మ సరోవరం ఉంది. అది దేవతలందరికీ కూడా పూజనీయమైనటువంటి స్థానం. అది యదర్థే పురుష వ్యాఘ్ర కీర్తయంతి పురాతనా యేష్టవ్యా బహవ పుత్ర యజ్ఞే కోపి గయాం వ్రజేత్ యజేతనా స్వమేధేన నీలం వా వృషమసృజేత్ ఉత్తారైతి సంతత్య దశపూర్వాన్ దశావరాన్. ఈ గయా తీర్థ విషయంలో పెద్దలందరూ కూడా ఈ విధంగా చెబుతూ ఉంటారు. చాలామంది పుత్రుల్ని కనాలి, అంతేకాని ఎవరినో ఒకడిని ఆరాకండం కాదు. ఎంతోమంది పుత్రుల్ని కంటే కనుక ఒక్కడైనా కనీసం గయకి పెడతాడు, వెళ్ళి గయలో పితృ తర్పణాలు చేస్తాడు అని, అందువలన ఆ తల్లిదండ్రులకి శ్రాద్ధాలను ఆచరిస్తాడని. అది ఎవడైనా ఒక్కడైనా యజ్ఞయాగాదులు చేస్తాడు, ఏ అశ్వమేధ యాగాన్నైనా చేస్తాడు. అలాగే నీల వృషభాన్ని వనంలో వృషోత్సర్జనం కూడా చేస్తాడు. వీటి వలన 10 తరాలు అటు 10 తరాలు ఇటు కూడా ఉద్ధరింపబడతాయ్యా. అందువలన వంశ ఉద్ధారకుడైనటువంటి వాడు ఒక్కడైనా రావాలంటే 10 మందిలో ఒక్కడైనా ఉంటాడు. అందువలన అనేక మంది పుత్రుల్ని కనాలి అని చెబుతూ ఉంటారు. మహానదీ చ తత్రైవ తథా గయ శిరో నృప యత్రాసౌ కీర్త్యతే విప్రై అక్షయ్య కరణో భట. అలాగే దానికి సమీపానే మహానది అని గయాశిరం అనేటువంటి తీర్థం కూడా కనిపిస్తాయి. అది అక్షయవటం అని బ్రాహ్మణుల చేత కీర్తింపబడిందయ్యా. దాని కాండము కొమ్మలు కూడా ఎప్పటికీ నశించేవి కాదవి. ఎత్ర దత్తం పితృభ్యోన్నం అక్షయ్యం భవతి ప్రభో సాచ పుణ్యజలా తత్ర ఫల్గుర్నామ మహానది బాహుమూలా ఫలాచాసి కౌశికీ భరతర్షభ విశ్వామిత్రో అధ్యగాత్యత్ర బ్రాహ్మణత్వం తపోధన. ఆ చెట్టు కిందే
పితరులకు ఇచ్చినటువంటి అన్నం అక్షయమవుతుంది. అందుకనే ఎక్కడ శ్రాద్ధం పెట్టినప్పటికీ కూడా గయాయాం దత్తమస్తు అంటారు. ఎందుకంటే ఆ గయలో ఆ అక్షయవటం క్రింద పెట్టినటువంటి శ్రాద్ధం అనేటువంటిది అక్షయమవుతుంది పితృదేవతలకి. అక్కడే పవిత్రమైనటువంటి జలాలు కలిగినటువంటి ఫల్గు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మహానది ఉంది. అక్కడే ఫలమూలాలను అధికంగా ప్రసాదించేటువంటి కౌశికీ నది కూడా ఉన్నది. అది విశ్వామిత్రుడికి బ్రాహ్మణత్వాన్ని సిద్ధింపచేసినటువంటిది. గంగాయత్ర నదీ పుణ్యాయశ్చాస్తీరే యస్యాస్తీరే భగీరథ అయజత్తత్ర బహుభి క్రతుభిర్భూరి దక్షిణై. అంతేకాకుండా తూర్పు దిక్కునే పవిత్రమైనటువంటి గంగానది కూడా ప్రవహిస్తోందయ్యా. దాని ఒడ్డున భగీరథుడు గొప్ప గొప్ప దక్షిణలు ఇచ్చి అనేకములైనటువంటి యాగాలు ఆచరించాడు. పంచాలేషు చ కౌరవ్య కథయంత్యుత్పలావనం విశ్వామిత్రో అయజద్యత్ర పుత్రేణ సహ కౌశిక. అలాగే ఆ పాంచాల దేశంలో ఉత్పలావనం అనేటువంటిది ఉందయ్యా. ఋషులు చెప్తూ ఉంటారు, అక్కడ కుశికుడు కుమారుడైనటువంటి విశ్వామిత్రుడు తన పుత్రుడితో కలిసి యజ్ఞము విధి విధానంగా చేశాడు. యత్రాను వంశం భగవాన్ జామదగ్నస్తథా జగో విశ్వామిత్రస్య తాం దృష్ట్వా విభూతిమతి మానుషీం. ఆ యజ్ఞంలో విశ్వామిత్రుడి యొక్క అలౌకికమైనటువంటి వైభవం చూసి జమదగ్న కుమారుడు పరశురాముడు అతని వంశానికి తగినటువంటి యజ్ఞాన్ని గురించి వర్ణించాడు. కాన్యకుబ్జే అపిబత్ సోమం ఇంద్రేణ సహ కౌశిక తత క్షౌత్రాదపాక్రమత్ బ్రాహ్మణోస్మీతి చ బ్రవీత్. ఆ విశ్వామిత్రుడు కాన్యకుబ్జ దేశాన్న ఇంద్రుడితో సమానంగా సోమపానం చేసి అక్కడే తన యొక్క క్షత్రియత్వాన్ని విడిచిపెట్టి బ్రాహ్మణత్వాన్ని పొందాడయ్యా. అందువల్ల బ్రాహ్మణుడు అయ్యేను అని ఆయన అప్పుడే ఉద్ఘోషించాడు. పవిత్రం ఋషిభిర్దుష్టం పుణ్యం పావనమొత్తం గంగా యమునయోర్వేద సంగమం లోక విస్తృతం. గంగా యమునలో ఉత్తమమైనటువంటి సంగమము ప్రపంచంలో ప్రసిద్ధి పొందినటువంటిది అక్కడే ఉన్నది. అందువలన గొప్ప గొప్ప ప్రసిద్ధమైన మహర్షులందరూ కూడా అక్కడే స్నానాదులన్నీ కూడా ఆచరించారు. యత్ర అయజత భూతాత్మ పూర్వమేవ పితామహ ప్రయాగమితి విఖ్యాతం తస్మాత్ భరత సత్తమ. ఓ భరత సత్తమ, సమస్త భూతకోటికి కూడా ఆత్మస్వరూపుడైనటువంటి బ్రహ్మ ముందుగా ఇక్కడే యజ్ఞం చేశాడయ్యా. ఆ ప్రకృష్ట యాగాచరణం చేతే దీన్ని ప్రయాగ తీర్థము అన్నారు. అగస్త్యస్యతు రాజేంద్ర తత్రాశ్రమవరో నృప తత్తథా తాపసారణ్యం తాపసైరుపశోభితం. అగస్త్య మహర్షికి గొప్ప ఆశ్రమం ఉంది అక్కడ. ఈ తాపసారణ్యం ఎప్పటికీ కూడా అనేక మంది తాపసుల చేత శోభిస్తోంది, ప్రకాశిస్తోంది. హిరణ్య బిందు కథిత గిరౌ కాలంజరే మహాన్ అగస్త్య పర్వతో రమ్య పుణ్యో గిరివర శివ. హిరణ్య బిందువు అని చెప్పబడేటువంటి ఈ ఆశ్రమము కాలంజరము అనేటువంటి పర్వతం మీద ఉంది. ఈ అగస్త్య పర్వతము రమణీయమైనటువంటిది, అత్యంత సుందరమైనటువంటిది, కళ్యాణకరమైనటువంటిది. మహేంద్రో నామ కౌరవ్య భార్గవస్య మహాత్మనః అయజత్తత్ర కౌంతేయ పూర్వమేవ పితామహ. ఓ కౌంతేయ, పూజ్యుడైనటువంటి భార్గవుడి యొక్క నివాస స్థానమయ్యా మహేంద్ర పర్వతం అంటే. పూర్వం బ్రహ్మ ఇక్కడ యజ్ఞాన్ని విధి విధానంగా చేశాడు. యత్ర భాగీరథీ పుణ్య సరస్యాసి యుధిష్ఠిర యత్ర సా బ్రహ్మశాలేతి పుణ్యాఖ్యాత విశాంపతే ధూత పాప్మాభిరాకీర్ణ పుణ్యం తస్యాశ్చ దర్శనం. పవిత్రమైనటువంటి జలం కలిగినటువంటి భాగీరథికి మణికర్ణికా సరోవరం కలిసినటువంటి చోట బ్రహ్మశాల అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం ఉంది. అది పాపరహితము. దాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా పాపరహితులవుతారు. అందువలన ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు కానీ అసలు అక్కడికి వెళ్ళలేరు. అటువంటి ప్రదేశం తప్పనిసరిగా చూడదగిందయ్యా. పవిత్రో మంగళీయస్య ఖ్యాతో లోకే మహాత్మనః కేదారస్య మతంగస్య మహాన్ ఆశ్రమవోత్తమః కుండోదః పర్వతో రమ్యః బహుమూల ఫలోదకః నైషధ స్తృషితో యత్ర బలం జలం శర్మ చ లబ్ధవాన్. మహాత్ముడైనటువంటి మతంగుడి యొక్క ఉత్తమమైనటువంటి ఆశ్రమ ప్రదేశం అక్కడే ఉన్నదయ్యా. కేదారం అంటారు దాన్ని. చాలా పవిత్రమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది అది. దానికి చాలా పేర్లు కూడా ఉన్నాయి. అట్లాగే గొప్ప
మంచి మంచి ఫలాలు ఉదకాలు కలిగినటువంటి కుండోదక పర్వతం ఉంది. అది చాలా అత్యంత సుందరమైంది. అది కూడా అక్కడే ప్రకాశిస్తోంది. నిషధేశుడైనటువంటి నలుడు దాహం కలిగినటువంటి వాడై ఈ తీర్థంలో జలాన్ని సేవించి శాంతిని పొందాడు. ఎత్ర దేవవనం పుణ్యం తాపసైరుపశోభితం బాహుదాచ నదీ ఎత్ర నందాచ గిరిమూర్ధని. అలాగే తాపసులందరూ ఆశ్రయించేటువంటి దేవవనం అనేటువంటి పవిత్ర క్షేత్రం కూడా అక్కడే ఉందయ్యా. అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ పర్వత శిఖరాన్ని బాహుదా నంద అనేటువంటి 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. తీర్థాని సరిత శైలా పుణ్యాన్యాయతనాని చ ప్రాచ్యాం దిశ మహారాజా కీర్తితాని మయా తవ త్రిసృష్వన్యాని పుణ్యాని దిక్షు తీర్థాని మే శృణు సరిత పర్వతాంశైవ పుణ్యాన్యాయతనాని చ. అలాగే ఈ తూర్పు దిక్కునున్నటువంటి అనేకములైనటువంటి తీర్థాలు, నదులు, పర్వతాలు, ఆశ్రమాలు, మందిరాలు అనేకములైనటువంటి వర్ణింపబడ్డాయా. వాటిని అన్నింటినీ కూడా నేను నీకు సంక్షిప్తంగా తెలియజేశాను. ఇప్పుడు మిగిలినటువంటి దిక్కులను ఆనుకున్నటువంటి తీర్థాలను, నదులను, పర్వతాలను కూడా వర్ణిస్తాను అని ఆయన వరుసగా 4 దిక్కుల విషయం చెప్తే మొట్టమొదటి తూర్పు దిక్కులు ఉన్నటువంటివన్నీ కూడా తెలియజేశాడు ఈ విధంగా ధౌమ్యుడు ధర్మరాజుకి. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి ధౌమ్య తీర్థయాత్రాయాం 87తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో ధౌమ్య తీర్థయాత్రా ప్రసంగం అనేటువంటి 87వ అధ్యాయం ముగిసింది. 88వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ధౌమ్యుడు ఇప్పుడు దక్షిణ దిక్కున ఉండేటువంటి తీర్థాల గురించి చెబుతున్నాడు. ధౌమ్య ఉవాచ దక్షిణస్యాంతు పుణ్యాని శృణు తీర్థాని భారత విస్తరేణ యథా బుద్ధి కీర్త్యమానాని తాని వై. మహాప్రభో, మహారాజా, ఇప్పుడు నేను దక్షిణ దిక్కున ఉన్నటువంటి గొప్పవైనటువంటి ఆశ్రమాలని, తీర్థాలని నా బుద్ధికి అనుగుణంగా అన్ని చెప్తానయ్యా, విను అని అన్నాడు. యస్యామాఖ్యాయతే పుణ్యాదిసి గోదావరి నది బహ్వారామ బహుజల తాపసా చరిత శివ. దక్షిణ దిక్కున ఉన్నటువంటి నదుల్లో గొప్పదైనటువంటి నది ఏంటయ్యా అంటే గోదావరి నది. ఆ నది ఒడ్డున ఎన్నో పూల తోటలు ఉన్నాయా. వాటికి బయట లోతు తెలియనటువంటి జలరాశి ఉంది. చాలామంది ఋషులు గోదావరిని చాలా మంగళప్రదమైనటువంటి నదిగా భావిస్తారు, సేవిస్తారు. వేణా భీమరథి చైవ నద్యో పాపభయావహే మృగద్విజ సమాకీర్ణే తాపసాలయ భూషితే. అలాగే వేణ భీమరథి నదులు దక్షిణ దిక్కు నుండే సమస్త పాపాల భయాన్ని కూడా పోగొడుతూ ఉంటాయి. ఆ నదుల ఒడ్డున పశుపక్షాదులు వ్యాపించినటువంటి ఋషుల ఆశ్రమాలు ప్రకాశిస్తూ ఉంటాయి. రాజర్షేస్తస్య చ సరిత్ నృగస్య భరతర్షభారమ్య తీర్థ బహుజల పయోష్ణి ద్విజ సేవిత. అలాగే నృగమహారాజు ఏర్పరిచినటువంటి సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి పయోష్ణి నది కూడా అక్కడే ఉంది. దాన్ని బ్రాహ్మణులందరూ ప్రతిదినం సేవిస్తూ ఉంటారు. అపిచాత్ర మహాయోగి మార్కండేయో మహాయసాహ అనువంశ్యాం జగౌగాధాం నృగస్య ధరణీపతే నృగస్య యజమానస్య ప్రత్యక్షమితి న శృతం అమాద్యదింద్ర సోమేన దక్షిణాభిర్ద్విజాతయ పయోష్ణ్యాం యజమానస్య వారాహే తీర్థవోత్తమే బుద్ధృతం భూతలస్థం వా వాయునా సముదీరితం పయోష్ణ్యా హరతే తోయం పాపం ఆమరణాంతికం. మహాయోగి యశస్వి అయినటువంటి మార్కండేయ మహర్షి ఉన్నాడు. ఆయన రాజైనటువంటి నృగుని ఎదుర్కొంటా వాళ్ళ వంశగాథ అంతా వివరింపబడిందని పెద్దలందరూ చెబుతారు. ఆ పయోష్ణా నది తీరాన్నే వరాహ తీర్థాన నృగుని ఆజ్ఞతో నృగుడు ఒక గొప్ప యజ్ఞం చేస్తే అక్కడ ఆహుతులను గ్రహించి సోమపానం స్వయంగా ఇంద్రుడే చేసి మదించిపోయాడని చెబుతారు. అనేక మంది బ్రాహ్మణులకి భూరి దక్షిణలన్నీ కూడా సమర్పించాడు ఆ మహారాజు. పయోష్ణి నదిలోని నీటిని చేతితో గ్రహించిన ఆ నీరు గాలి వలన ఎగిరి మన తల మీద పడినా మృత్యు వచ్చేదాకా చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయని చెబుతారు. అంత పరమ పవిత్రమైందయ్యా పయోష్ణి నది. స్వర్గాదుత్తుంగమమలం విషాణం యత్ర శూలిన స్వమాత్మ విహితం దృష్ట్వా మత్య శివపురం వ్రజేత్. అక్కడ పూజ్యుడైనటువంటి శంకరుడి చేత స్వయంగా చేయబడినటువంటి శృంగం అనేటువంటి వాద్యము స్వర్గం కంటే ఉన్నతమైందయ్యా, నిర్మలమైంది. దాన్ని దర్శించినటువంటి మానవుడు తప్పనిసరిగా కైలాసానికి చేరతాడు.
ఏకత సరిత సర్వా గంగాద్యా సలిలోచ్చయా పయోష్ణీ చైకత పుణ్య తీర్థేభ్యో హి మతా మమ. అలాగే అగాధమైనటువంటి జలరాశి కలిగినటువంటి గంగాది నదులు ఒకవైపు, పయోష్ణీ నది రెండవ వైపు ఉంచి పరిశీలిస్తే ఆ రెండిట్లోనూ కూడా పయోష్ణీ నదే ఉత్తమమైనటువంటిది అవుతుందని నా అభిప్రాయము. మాఠరస్య వనం పుణ్యం బహుమూల ఫలం శివం యోపశ్చ భరత శ్రేష్ఠ వరుణ శ్రోతసే గిరవు. అలాగే ఆ దిక్కునే పవిత్రమైనటువంటి మాఠర వనం అనుంది. అది అనేకములైనటువంటి పుష్పములతోటి ఫలములతోటి శోభిస్తూ ఉంటుంది. చక్కటి మంగళ స్వరూపం కలిగి ఉంటుంది. వరుణ శ్రోతం అనే పేరు కలిగినటువంటి పర్వతాన్న సూర్యుడి పరివార దేవత అయినటువంటి మాఠరుని విజయస్తంభం అక్కడ ప్రకాశిస్తోందయ్యా. ప్రవేణ్యుత్తర మార్గే తు పుణ్యే కణ్వాశ్రమే తథా తాపసానాం అరణ్యాన్ని కీర్తితాన్ యథాశృతి. అలాగే ప్రవేణి నదికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి మార్గంలో కణ్వుని పవిత్రమైనటువంటి ఆశ్రమం అన్నది. ఈ విధంగా నేను విన్నటువంటి ఆశ్రమాలని, నదులను, మహాత్ములు ఉండేటువంటి ప్రదేశాలను నీకు వివరిస్తున్నానయ్యా. వేదీ శూర్పారకే తాత జమదగ్నేర్మహాత్మన రమ్య పాషాణ తీర్థ చ పునశ్చాంద్ర చ భారత. ఓ మహారాజా, శూర్పారక క్షేత్రం అని ఒకటి ఉంది. అక్కడ మహాత్ముడైనటువంటి జమదగ్ని వేది ఉంది. అది సుందరమైనటువంటి పాషాణ తీర్థంగా చెప్పబడుతుంది. పునశ్చంద్ర తీర్థం అనేటువంటి పేర్లతోటి అది విరాజిల్లుతూ ఉంటుంది. అట్లాగే అశోక తీర్థం తత్రైవ కౌంతేయ బహుళాశ్రమం అగస్త్య తీర్థం పాండ్యేషు వారుణం చ యుధిష్ఠిర కుమార్య కైతా పుణ్య పాండ్యేష్వేవ నరర్షభ తామ్రపర్ణీంతు కౌంతేయ కీర్తయిష్యామి తాం శృణు. అలాగే అశోక తీర్థం అని ఉందయా, అందులో మహర్షులు చాలామంది నివసిస్తూ ఉంటారు. పాండ్య దేశంలో అగస్త్య తీర్థము, వారుణ తీర్థము ఉన్నాయి. అలాగే పాండ్య దేశంలోనే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కన్యాకుమారి తీర్థం కూడా అక్కడే ఉన్నది. దాన్ని పూర్వకాలంలో కుమారీ తీర్థం అనేవారు. దాన్నే ఇప్పుడు కన్యాకుమారిగా పిలుస్తున్నారు. పాండ్య దేశంలో స్త్రీలు బాల్యానంతరం భర్తల కోసం దేవతలను పూజిస్తారు. అటువంటి తామ్రపర్ణి నదిని గురించి కూడా నేను వివరిస్తానయ్యా విను అంటూ ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి తీర్థక్షేత్రాల గురించి ఆ ధౌమ్యుడు ఆ ధర్మరాజుకి ఈ విధంగా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ స్వస్తి.